ఈ మూవీలో ఇప్పటికే విలన్ కుంభాను పరిచయం చేస్తూ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు రాజమౌళి. పోస్టర్లో పృథ్వీరాజ్ గంభీరంగా, క్రూరంగా, దివ్యాంగుళ్లా కనిపిస్తున్నారు. హైటెక్ వీల్ చైర్లో కూర్చుని ఉన్నారు. ఆ కుర్చీ ఆర్టిఫిషియల్ రోబోటిక్ టెక్నాలజీదిగా ఉంది. కుర్చీకి 4 చేతులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఆ హ్యాండ్స్కు సూపర్ పవర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎలా అంటే అందులో ఒక చేయి నార్మల్గా ఉంటే ఇంకో చేయికి డిఫరెంట్గా రెడ్ కలర్లో సూపర్ పవర్ ఉన్నట్లుంది. దీన్ని బట్టి చూస్తే విలన్ బలమంతా ఆ చేతుల్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అలానే కుంభకు పక్షవాతం లాంటిది ఏదైనా వచ్చి ఉండొచ్చని, లేదా జెనెటిక్ డిజార్డర్ రావచ్చని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఊహాగానాల్లో తేలిపోతున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ డిఫరెంట్ జోనర్లో విలన్ నార్మల్ లుక్లో కాకుండా నెగిటివ్ పాత్రను చాలా డిఫరెంట్గా, స్టైల్గా డిజైన్ చేశారు. దర్శకుడి ఆలోచనలను ఎవరూ అందుకోలేరు అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. కుర్చీలో కదల్లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ పవర్ఫుల్ డామినేటింగ్ రోల్లో అతని పాత్రను యునిక్గా డిజైన్ చేశాడు జక్కన్న. అయితే ఈ లుక్పై ట్రోలింగ్స్ కూడా అంతే స్థాయిలో వస్తున్నాయి. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు సూర్య 24 మూవీలో ఆత్రేయ రోల్ గుర్తు చేసుకుంటున్నారు. అలాగే కుస్తీలో వివేక్ ఒబెరాయ్ కాల్ రోల్ను పోలి ఉందంటూ కమెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రాజమౌళిని తక్కువ అంచనా వేయొద్దని, ఒక్క ఫ్రేమ్తోనే సినిమా మొత్తం మారిపోతుందని అంటున్నారు. ఈ మూవీ టైటిల్ వారణాసి అని ఫిక్స్ చేస్తారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కుంభకు వారణాసికి లింక్ ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. హీరో మహేష్ బాబు పాత్ర హనుమంతుడిని పోలి ఉంటుందనే ప్రచారం సాగుతుండగా, రామాయణంలో సుగ్రీవుడి పిడిగుద్దులతో కుంభకర్ణుడు కుమారుడు కుంభుడు మరణిస్తాడు. ఇక సంజీవిని అన్వేషణలో సాహసయాత్ర సాగించే హీరో కుంభను ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్టోరీ అనే టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. వరల్డ్ వైడ్గా ఈ మూవీ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.